సో ఆవిడ వచ్చి కూర్చుంది. అలా 5 రోజులు పెళ్ళి. వాళ్ళ మదర్కి కూడా కంగారు, పెళ్ళి శోభనం అని, కానీ ఈవిడ కంగారు పడుతుంది. శోభనం గదిలోకి అదే రూమ్లోకి వెళ్తే ఏంటి, మేమేమో బెల్లం జీరక అది ఉంటుంది కదా, పెట్టాలి కదా, అది మామూలుగా అద్దె పెట్టారు. ఎవరికి నేను పెట్టలేదు, ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు, ఇలా పెట్టుకోమ్మా అని అదో తయారు చేశారు ముద్దగా. నేను పెట్టేస్తానేమో అని కంగారు ఆవిడికి, కట్టేస్తానేమో అని కంగారు ఆవిడికి. నాకు ఆవిడని చూసి నవ్వొస్తుండేది. సో గమ్మత్తుగా ఉండింది షూటింగ్ అంతా. సరదా గడిచిపోయింది అలా మీకు. కానీ సార్ పెళ్ళంతా ఓకే అనుకున్న తర్వాత సుమగారు వాళ్ళ అమ్మగారు చేసుకోబోయే అబ్బాయిగా మిమ్మల్ని, కాబోయే అల్లుడిగా మిమ్మల్ని ఏమడిగారు యాక్చువల్లీ? అసలు ఏం అడగలేదు. వాళ్ళ ఫాదరు, ఈవెన్ వాళ్ళ మదరు, దే వర్ వెరీ గుడ్. యాక్చువల్గా అంతా అయిపోయిన తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఎలాగో ఒప్పుకోరని తెలిసి, నిమ్ గారేమో అక్కడే వారసిగూడలో ఉన్నారు. ఆయన నుండి ఒప్పుకోరు అని అనుకొని మీరు వచ్చేయండి ఇక్కడికి అని నిమ్ గారు నన్ను ఇంటికి వచ్చేయమన్నారు. వారాసిగూడ నుంచి మొత్తానికి నేను ఒక బైక్ వేరే వాళ్ళ దగ్గర నుంచి బైక్ తీసుకున్నాను, ఎందుకంటే స్పీడ్ ఉండాలి కదా, చేజ్కి అవన్నీ చాలా అనుకున్నా, అంటే చేజులు ఇవన్నీ ఉంటాయని స్పీడ్ కోసం బైక్ అనుకుని ప్రిపేర్ అయిపోయాను, వెళ్ళిపోయాను. ఆ నైట్ కనుక వాళ్ళు కన్విన్స్ కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేపుకెళ్ళిపోవడానికి, పెళ్లి చేసేసుకో, లేపుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టను, ముందు పెళ్లి చేసుకొని వచ్చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా, మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఆల్రెడీ చెప్పేస్తున్నాం. అయితే నేనేమో కంగారు పెడుతున్నాను, చూడు చెప్పు. సరే తినేమనుకుంది ఏంటో మొత్తానికి వాళ్ళ ఫాదర్కి అవన్నీ చెప్తే ఆ రోజు నైట్కి వాళ్ళ నాన్న కన్విన్స్ అయ్యాడు. మొత్తం నీరు గారిపోయింది నా చేజు, నేను చేజు అనుకున్నది మొత్తం అంత వేస్ట్, హీరోయిజ్ అంతా వేస్ట్ అయిపోయింది మొత్తం. సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆ తర్వాత మాకు ఫస్ట్ వాళ్ళ హయాంలోనే అందరూ వాళ్ళు ఉండగానే మాకు ముందు పెళ్ళికి ముందు ఉంటుంది కదా ఆ కార్యక్రమం, పెళ్ళికి ముందు ఆ కార్యక్రమం ఉంటుంది, ఏంటది, ఎంగేజ్మెంట్ కార్యక్రమం. సరే మీరు ఇంకా బైక్ రేస్ దగ్గరే ఉన్నారు, అందుకని వర్డింగ్ రావట్లేదు. ఎంగేజ్మెంట్ అయ్యిందన్న కూడా గుర్తులేదు, ఆ పెళ్లిలాగే ఉంటుంది, అది కూడా భారీ ఎత్తున జరిగింది. సో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇంకా తర్వాత విత్ ఇన్ 3 months పెళ్ళి. నా పెళ్లి రోజు నేను ఐ వాజ్ షూటింగ్, అంటే మామూలుగా పెళ్లి కొడుకుని తయారు చేసిన తర్వాత ఊరు దాటకూడదు అంటారుగా, ఇల్లు దాటకూడదు ఊరు దాటకూడదు అని. పెళ్లి కొడుకుని చేశారు, మధ్యాహ్నం షూటింగ్కి నేను. పెళ్లి రోజు ముందు నైట్ నేను శ్మశానంలో చేస్తున్నా షూటింగ్. ఓరి దేవుడా పెళ్ళి ఏమిటి అక్కడ సీన్ ఏంటి? శ్మశానంలో రాత్రి నాకు తెల్లారి 4:30-5 అయింది. 5 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే అప్పటికి కంకణాలు అవన్నీ ఉన్నాయి, దాంట్లో సీన్లో వద్దని తీయకూడదు తీసాను, షూటింగ్ కదా తప్పదు. 5 గంటలకు వచ్చాను, 5:30కి ఇంకా నేను పడుకోలేదు, స్నానం చేసి అలా మేలుకొని కూర్చున్నా. మా అమ్మకు డౌట్, వీడు ఇప్పుడంతా మేలుకున్నాడు, కరెక్ట్ టైంకి నిద్రపోతాడేమో అని. ఒరే అని మధ్యలో అంటుంది, వీడు చెప్పు అంటున్నా. పడుకో కదా అంటుంది. ఎందుకు పడుకుంటాను అమ్మ, పెళ్ళి కదా, అంతమంది ఉంటారు కదా. 3 రోజుల నుంచి నిద్ర లేదు నాకు, నైట్ షూట్లు అంతా కస్తూరి చేస్తున్నప్పుడు. సో దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మా పెళ్ళిలో ఏమో మా సిస్టర్ 3 వేయాలి, పక్క తప్పుకో, పెళ్లి చేసుకుంటుంది నేను, 3 కూడా నేనే వేస్తాను కాబట్టి నీకు సమస్య లేదని చెప్పి 3 నేనే వేశాను. అది 4 వేసుకుంది. సో సుమ్మగారి మీద ఎంత ప్రేమ నిజంగా మీకు. మట్టెలు యాక్చువల్గా ఆడపడుచు తొడగాలి, నేనే తొడిగాను. సన్నికల మీద కాలు పెట్టి తొడిగిచ్చారు మొత్తానికి. అక్కడ ఒక చోట ప్రాబ్లం అయిందండి. మా రామన్నయ్య పెళ్ళి పంతులు వాద్యారు, ఆయన ఉండి మొత్తం అంతా హడావిడిలో ఉండి అగ్ని చుట్టూ 7 అడుగులు అని చెప్పేసి అన్నాడు. సరే నేను లేస్తున్నా, ఈవిడ ముందు వెళ్ళిపోయింది. ఆవిడ ముందు నేను వెనక, నేను కాదంటున్నా ఒక పక్క. రామన్నయ్య ముందు చూడంటే పర్లేదు ఎవరెళ్తే ఏముంది, మీరిద్దరే కానీ నాకేమో ముందు వెనక అదే ముందు అబ్బాయిని పెడతారు జనరల్ గా. అవును, ఏదో మనం నడిపించినట్టు ఉండాలి కదా. ఇంకా సరే అందులో ఉండేవి లేవు, విజువల్స్ వస్తే నవ్వుతారు,
నాకు అది బాగా గుర్తుండి మొన్న శ్రీరామనవమికి మా ఊళ్ళో జరుగుతుంది. కాదు ఆగు, ముందు నేను తర్వాత నువ్వు అని అది హోమం చుట్టూ తిరిగాం. అందుకని నాకు పాత ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నా మొత్తుకుంటున్నా కూడా. కాదు నేను నేను అంద హడావిడిలో ఉన్నా కానీ అదే అడుగే